స్వయంవరంలో తన కుమార్తె ద్రౌపదిని గెలుచుకున్నటువంటి వారు బ్రాహ్మణుల లేక క్షత్రియుల ఎవరు అనేటువంటి సందేహం కలిగింది ద్రౌపది మహారాజుకి. దానితో తన యొక్క పురోహితుడిని వాళ్ళ దగ్గరికి పంపిస్తూ వాళ్ళెవరో కనుక్కొని రమ్మని చెప్పి ఆయనకి చెప్పాడు. అప్పుడు పురోహితుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ద్రౌపదుడు చెప్పినటువంటి మాటల్ని అక్కడ కూడా తెలియజేస్తూ, ఓ మహాపురుషులారా, ద్రౌపదుడు తమ యొక్క పరిచయాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. మీరు మీ జాతి, కులం మొదలైనటువంటి వాటిని యథార్థంగా చెప్పండి. పాండురాజు ద్రౌపదుని యొక్క ఆప్తమిత్రుడు. అందుకే తన కుమార్తెని పాండురాజు కుమారునికి ఇచ్చి వివాహం చేయాలి అనేటువంటి కోరిక ద్రౌపది మహారాజుకు ఉన్నది. ఇలా జరిగితే తన యొక్క పుణ్యకర్మ ఫలం ఇది అని అనుకుంటాడు. అదే తనకి కీర్తి అని, పుణ్యమని, హితమని అనుకుంటున్నాడు అన్నాడు పురోహితుడు. పురోహితుడి యొక్క మాటలు విని ధర్మరాజు భీముడిని పిలిచి ఈ పురోహితుడికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వమని చెప్పి ఆదేశించాడు. ఎందుకంటే ఈయన ద్రౌపది మహారాజు యొక్క పురోహితుడు, ఎంతో ఆదరణీయుడైనటువంటి వ్యక్తి కనుక మనకి గౌరవనీయుడు. అందువల్ల సత్కరించదగినటువంటి వాడు కనుక అలా సత్కరించాలి అని చెప్పడంతో భీముడు పాద్యమిచ్చి, అర్ఘ్యమిచ్చి, ఉచితమైనటువంటి ఆసనాన్ని సమర్పించి ఆసనం మీద ఆసీనుడిని చేసి ఆయన్ని పూజించడం జరిగింది. ఆ తర్వాత ధర్మరాజు అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, పాంచాల రాజు ద్రౌపదుడు తన కుమార్తెని తన యొక్క ఇష్టానుసారంగా తన యొక్క కోరిక ప్రకారం ఏమి ఇవ్వలేదు. లక్ష్యభేదనం చేసినటువంటి వారికి తన కుమార్తెని ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ వీరుడు ఆ లక్ష్యాన్ని ఛేదించి ఆమెను పొందాడు. అందువల్ల ఇప్పుడు ద్రౌపదుడు చింతించాల్సినటువంటి అవసరం ఏముంది? ఓ మహాత్మా, ద్రౌపదుడి యొక్క అభిలాష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. బలహీనుడైనటువంటి వాడు, నీచ జాతికి సంబంధించినటువంటి వాడు ఎవరైనా సరే ధనస్సుని ఎక్కుపెట్టగలరా? ఆ లక్ష్యాన్ని వేయగలరా? కనుక ద్రౌపదుడు పశ్చాత్తాపం చెందాల్సినటువంటి పని లేదు. ఈ పృథివీలో ఈ వీరుడు తప్ప మరొకరెవరు కూడా ఈ లక్ష్యాన్ని ఛేదించలేరు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉండే సమయంలో మరొక రాజదూత ఇక్కడికి రావటం జరిగింది. రాజభవనంలో మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, అందుకని ద్రౌపది మహారాజు మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు అని చెప్పడంతో పాండవులు ఆ ద్రౌపదుడు పంపినటువంటి సువర్ణ కమల రథాల్ని అధిరోహించారు. అలాగే కుంతీదేవి, ద్రౌపది ఇద్దరు కూడా ఒక రథం మీద ఆసీనులయ్యారు. అందరూ కూడా ద్రౌపది మహారాజు యొక్క మందిరాన్ని చేరుకున్నారు. అక్కడ సువర్ణ సింహాసనాలు ఏర్పాటు చేయడంతో వాటి మీద ఆసీనులయ్యారు పాండవులు. అలాగే కుంతీదేవి, ద్రౌపది ఇద్దరు కూడా రాణివాస మందిరానికి వెళ్ళారు. అక్కడ ఈ పాండవ పత్ని కుంతీదేవిని ఆదర సత్కారాలతో గౌరవిస్తూ ఉన్నారు. ద్రౌపదుడు 4 వర్ణాల వారికి ఇష్టమైనటువంటి వివిధమైనటువంటి వస్తువుల్ని సమకూర్చి ఉంచాడు. అయితే పాండవులు ఆ 4 వర్ణాల వారికి ఏర్పాటు చేసినటువంటి వస్తువుల్లో క్షత్రియోచితమైనటువంటి వస్తువుల్ని మాత్రమే స్వీకరించారు. అప్పుడు ద్రౌపదుడికి కొంత ఆనందం కలిగింది. ద్రౌపదుడు పాండవుల్ని బ్రాహ్మణోచితమైనటువంటి అతిథి సత్కారాలతో పూజించి ధర్మరాజుతో అంటున్నాడు, అయ్యా, మీరెవరో మాకు ఇంతవరకు తెలియదు. మేము బ్రాహ్మణులు అనుకోవాలా, లేక క్షత్రియులు అనుకోవాలా, గుణ సంపన్నులైనటువంటి వైశ్యులను అనుకోవాలా, లేక శూద్రులను అనుకోవాలా? ఇవన్నీ కాకపోతే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి దేవతలే లేదా గంధర్వులే మీరు అని అనుకోవాలా? మీరు ద్రౌపదిని పొందేందుకు వచ్చినటువంటి దేవతా స్వరూపులేమోనని మా విశ్వాసం. మీరు గొప్ప వీరులు అనేటువంటి విషయం ఇక్కడే నిర్ణయం అయిపోయింది, అది తేలిపోయింది. ఎందుకంటే రాజులందరూ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు ధైర్యంతో ఎదిరించి ఇద్దరే అలా నిలబడటంతో మీరు మహాపరాక్రమశాలని, బలవంతులని తెలిసిపోయింది. మరి మీకు గనక అభ్యంతరం లేకపోయినట్లయితే
మా మనస్సులో ఉన్నటువంటి సందేహాలను పోగొట్టడం కోసం సత్యాన్ని చెప్పండి. నేను మీ మాటలు విని వివాహ విధిని ఏర్పాటు చేస్తాను. వివాహం జరిపించాలి అని అంటే మీ యొక్క పరిచయం కూడా మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అన్నాడు ద్రౌపదుడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ ద్రౌపద మహారాజా, మీరేమి చింతించకండి, మీ మనోభీష్టం సిద్ధించిందని నమ్మండి, ఇందులో ఏం సంశయం లేదు. సందేహాలను తొలగించుకొని మీరు సంతోషంతో ఉండండి. మేము క్షత్రియులమే, మేము పాండు మహారాజు పుత్రులం, నేను కుంతిదేవి ప్రథమ పుత్రుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి, అలాగే మీరిద్దరు కూడా భీమార్జునులు, మీరే సమస్త రాజ సమూహాల మధ్య మీ పుత్రికను గెలుచుకున్నటువంటి వాళ్ళు. వీరిరువురు నకుల సహదేవులు నా తమ్ముళ్ళు, మేము పంచపాండవులం. మీ కుమార్తె ద్రౌపదితో అంతఃపురానికి వెళ్ళిందే ఆమె మరెవరో కాదు, మా తల్లి కుంతి భోజన పుత్రిక కుంతిదేవి. కాబట్టి మీరు చింతన వీడి మీ పుత్రికా కమలం ఒక సరోవరం నుంచి మరొక సరోవరానికి వెళుతున్నది అనేటువంటి భావనతో ఉండండి. నేను మీతో సత్యాన్నే చెబుతున్నాను, మీరే మాకు పెద్ద, మీరు మాకు ఆదరణీయులైనటువంటి వారు అని స్పష్టంగా తెలియజేశాడు ధర్మరాజు. ద్రౌపది యొక్క నేత్రాల వెంట ఆనంద బాష్పాలు రాలేదు. ఆనందంతో గొంతు గాద్గతికమైంది. కొంతసేపు మాటలు పెగిలి రావటం లేదు, ఆగిపోయినాయి. ఆనంద పారవస్యంలో మునిగినటువంటి ద్రౌపదుడు ఏమి మాట్లాడాలో తెలియక అలా కొద్దిసేపు ఉండిపోయాడు. తన చిరకాల వాంఛితం ఏదైతే ఉందో అది నెరవేరింది. ద్రౌపదిని అర్జునుడికి ఇవ్వాలి అనేటువంటిది తన చిరకాల వాంఛ. అదిగో అది నెరవేరేటప్పటికల్లా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ద్రౌపద మహారాజు. ఎంతో ప్రయత్నంతో తన ఆనంద హర్షాతిరేకాల్ని తన యొక్క స్వాధీనంలోకి తెచ్చుకొని యుధిష్ఠిరుడితో, ఓ మహాత్మా, మీరు వారణావతంలో లక్క ఇంటిలో ఉన్నారని, ఆ లక్క ఇల్లు దగ్ధమైందని, అక్కడే మీరు మరణించారని లోకులంతా అనుకుంటూ ఉన్నారు. మరైతే అక్కడి నుంచి ఎలా బయటపడగలిగారు, ఆ విషయాన్ని చెప్పండి అని అడిగితే దానికి యుధిష్ఠిరుడు జరిగినటువంటి విషయం అంతా తెలియజేశాడు. యుధిష్ఠిరుడు చెప్పినటువంటి విషయాన్ని పదే పదే భగవంతుడి ఆంతర్యంలో నమస్కరిస్తూ అంతా విన్నాడు ద్రౌపద మహారాజు. ఇంతటి దుర్మార్గానికి సూత్రధారి అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి అనేక విధాలుగా నిందించాడు. అలాగే యుధిష్ఠిరునికి ఆశ్వాసన వాక్యాలు పలికాడు. అంతేకాకుండా మీరు తిరిగి మీ రాజ్యాన్ని పొందేందుకు మేము చేయగలిగినంత సహాయం మేము చేస్తాం అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత పాండవులు 5, కుంతిదేవి, ద్రౌపది అందరికీ కూడా ఒక రమణీయమైనటువంటి విశాల భవనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సత్కారాలు చేశాడు. వారికి అవసరమైనటువంటి సంభారాలన్నీ కూడా సమకూర్చాడు. వాళ్ళు అక్కడ హాయిగా నివసిస్తూ ఉన్నారు. ఒక రోజున ద్రౌపదుడు కుమారుడు దుష్టజుమ్నుని వెంట పెట్టుకొని పాండవుల ఉన్నటువంటి నివాసానికి వచ్చాడు. అక్కడ యుధిష్ఠిరుడితో అంటున్నాడు, ఓ ధర్మనందన, నేటి పుణ్యదినాన కురుకుల వంశోద్ధారకులు నీ సోదరుడైనటువంటి అర్జునుడు వివాహ విధిపూర్వకంగా నా పుత్రికతో పాణిగ్రహణం చేయటం, కులోచితమైనటువంటి మంగళ కార్యాలు ప్రారంభించడం, దానికి ఈరోజు శుభదినం అని మహాత్ములు సెలవిస్తూ ఉన్నారు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ మహారాజా, వివాహం నాకు కూడా కాలేదు, నా తర్వాత ఉన్నటువంటి సోదరుడు భీమసేనుడికి కూడా వివాహం జరగాలి అన్నాడు. అప్పుడు ద్రౌపదుడు అన్నాడు, అలా అయితే విధిపూర్వకంగా మీరే నా కుమార్తె పాణిగ్రహణం చేయండి, లేదా మీ సోదరుల్లో ఎవరు వివాహం చేసుకుంటారన్నా నాకేం అభ్యంతరం లేదు, వారితోనే నా పుత్రిక యొక్క వివాహం జరిపిస్తాను, ఆజ్ఞాపించండి అన్నాడు ద్రౌపదుడు. దానికి ధర్మరాజు అంటున్నాడు, మహారాజా, మీ కుమార్తె ద్రౌపదీదేవి మా 5 భార్య అవుతుంది. మా తల్లి ఇంతకు ముందే ఈ విషయమై మమ్మల్ని ఆజ్ఞాపించింది. నేను భీమసేనుడు ఇంతవరకు వివాహం చేసుకోలేదు.
మరి మాలో ఇంతకు ముందు ఒక నియమం ఉంది. అదేంటంటే ఏది లభించినప్పటికీ కూడా రత్నమైన, వజ్రమైన, వైఢూర్యమైన, భిక్ష అయినా ఏది లభించినా సరే అందరూ సమానంగా అనుభవించాలి అనేటువంటిదే ఆ ప్రతిజ్ఞ. దీన్ని ఇప్పుడు అధిగమించడానికి మాకు వీల్లేదు. అందువల్ల ధర్మానుసారంగా ద్రౌపది మా 5గురికి కూడా భార్య అవుతుంది. అందువల్ల అగ్ని సాక్షిగా మేము 5గురం కూడా క్రమంగా ద్రౌపదితో పాణిగ్రహణం చేయటానికి ఏర్పాట్లు చేయండి అన్నాడు. అందుకు ద్రౌపది మహారాజు, ఓ ధర్మనందన, ఒకరికి అనేక మంది భార్యలు ఉన్నట్టు వేదాల్లో కూడా ఉన్నది, కానీ ఒక స్త్రీకి అనేక మంది భర్తలు ఉన్నట్టుగా ఎక్కడా లేదు. నేను ఆ విషయాన్ని ఇంతవరకు అసలు వినలేదు. నీవు ధర్మజ్ఞుడివి, పరమ పవిత్రుడివి, నీవు లోక విరుద్ధమైనటువంటి, వేద విరుద్ధమైనటువంటి అధర్మాన్ని చెయ్యవు, అలా చేయకూడదు కూడా. మరి నీవు కుంతిపుత్రుడు, నీవు ఇలాంటి ఆలోచన ఎలా చేయగలుగుతున్నావు? ఎలా నాతో ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నావు? 5గురు ఒక్కరిని వివాహం చేసుకోవటం అనేటువంటిది ఇది ఎలా ధర్మం అవుతుంది అన్నాడు. దానికి ధర్మరాజు అంటున్నాడు, ఓ మహారాజా, ధర్మం యొక్క స్వరూపం అత్యంత సూక్ష్మమైనటువంటిది. ధర్మ రహస్యాలని ఒక్కోసారి విద్యులు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి వస్తుంది. పెద్దలు నడిచినటువంటి మార్గమే మాకు శిరోధార్యం. పూర్వకాలంలో ప్రచేతసులు అనేటువంటి వాళ్ళు అనేక మంది ఒక్క స్త్రీని వివాహం అన్నట్లుగా ఉంది. నా వాక్కు ఎన్నడూ కూడా అసత్యం కావడానికి వీల్లేదు. నా బుద్ధి అధర్మంలో నిలవదు. మా తల్లి సూక్ష్మమైనటువంటి ధర్మాలు తెలిసినటువంటి సాధ్వి. మా తల్లి మాకు ఇలాగనే ఆజ్ఞాపించింది. నా మనసులో కూడా ఇదే సరైనటువంటిది అని అనిపించింది. ఓ రాజా, ఇది సూక్ష్మ ధర్మం, మీరు ఇంకేమీ విచారించకుండా ఇలా ఆచరించండి, ఎట్టి సందేహాలు పెట్టుకోవద్దు అన్నాడు. అంతటా ద్రౌపదుడు, సరే కుంతి కుమార, నీవు కుంతీదేవి, నా పుత్రుడు దృష్టజుమ్నుడు, మీరు ముగ్గురు కూర్చొని ఆలోచించండి, ఏమి చేయాలో చెప్పండి, రేపు సరైనటువంటి ముహూర్తంలో అదే చేద్దాం అన్నాడు. వారు అలా కూర్చొని ఆలోచన చేస్తుండగా వ్యాస మహాముని అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పాండవులు, ద్రౌపది మహారాజు అందరూ కూడా వ్యాసుడికి ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు జరిపి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, ఆసనం ఇచ్చి, పూజించి, ఆయన్ని ఆసీనుని చేసి ఆయన పాదాల దగ్గర అందరూ కూడా కూర్చున్నారు. వ్యాసుడి యొక్క ఆజ్ఞతో అందరూ కూడా తమ తమ ఆసనాల్ని అలంకరించారు. ముహూర్త కాలం తర్వాత ద్రౌపదుడు వ్యాసుడితో తీయగా ఇలా అంటున్నాడు, ద్రౌపది విషయం మీద మహర్షి మీతో ఒక మాట చెప్పాలి. ఒక స్త్రీకి అనేక మంది పురుషులు భర్తలుగా ఉండటం అనేటువంటిది ఎక్కడా నేను వెళ్ళలేదు. ఇది ఎలా ధర్మసమ్మతం అవుతుంది? ఆ విషయాన్ని మీరే చెప్పాలి అన్నాడు. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, ధర్మం అనేటువంటిది అత్యంత సూక్ష్మమైనటువంటిది, గహనమైనటువంటిది. లోకానికి వేదానికి భిన్నంగా అనిపించేటువంటి ఈ అత్యంత రహస్యమైనటువంటి ధర్మ సూక్ష్మ విషయంలో మీలో ఎవరెవరికి ఏ ఏ అభిప్రాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీ ఆలోచనలు ఏమిటో ముందు నాకు చెప్పండి, ఆ తర్వాత నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్తాను అన్నాడు. ఆ మాటతో ద్రౌపదుడు అంటున్నాడు, ఓ మహర్షి, నా దృష్టిలో ఇది చాలా అధర్మం. ఎందుకంటే ఇది లోక విరుద్ధమే కాదు, వేద విరుద్ధం కూడా. అనేక మంది పురుషులు ఒక భార్యని వివాహం చేసుకోవటం అనేటువంటిది ఎక్కడా లేదు. మహాత్ములైనటువంటి పూర్వ పురుషులు ఎవరు కూడా ఇటువంటి అధర్మాచరణకి పూనుకోలేదు. విద్వాంసులైనటువంటి పురుషులు ఏ విధంగా అధర్మాచరణ చేయగలుగుతారు? అందువల్ల నేను ధర్మ విరుద్ధమైనటువంటి ఈ ఆచరణని మనస్సులో భావించలేకపోతున్నాను. ఈ విషయాన్ని కనీసం నేను
నా మనసులో భావించడానికి కూడా భయంగా ఉంది. నాకైతే మాత్రం ఇది అధర్మంగా అనిపిస్తూ ఉంది. మరి ఇది ధర్మ సంగతమే కనుక అయినట్లయితే ఆ విషయం ఏదో చెప్పండి, లేకపోతే ఈ సందేహం నాకు ఎల్లప్పుడూ కూడా మనస్సులోనే ఉంటుంది అన్నాడు. అప్పుడు దృష్టజ్యుమ్నుడు అంటున్నాడు, ఓ ద్విజోత్తమ, తమరు బ్రాహ్మణ శ్రేష్ఠులు, తపోధనులు కనుక మీరే చెప్పాలి. అన్న సదాచార సంపన్నుడై ధర్మాత్ముడై ఉండి తన తమ్ముడి యొక్క భార్యతో ఏ విధంగా సమాగం కాగలుగుతాడు? ధర్మం యొక్క స్వరూపం అత్యంత సూక్ష్మమైనటువంటిది, గహనమైనటువంటిది. ఆ ధర్మగతి ఏమిటో మేము తెలుసుకోలేకపోతా ఉన్నాం. అందువల్ల ఇది ధర్మమా అధర్మమా అనేటువంటి విషయంలో నిర్ణయం చేయాల్సింది మీరే. మాలాంటి సామాన్యమైనటువంటి మానవులకి ఈ ధర్మ నిర్ణయం చేయటం అనేటువంటిది కుదిరేది కాదు. అందువల్లనే రాకుమారి కృష్ణ 5 పాండవులకి భార్య కావాలి అనేటువంటి విషయంలో మేము ఏ విధంగా కూడా అంగీకరించలేకపోతున్నాం అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ మహాత్మా, నా వాక్కు ఎన్నడూ కూడా అసత్యం పలకదు, నా బుద్ధి ఎప్పుడు కూడా అధర్మంలో నిలవదు. కానీ ఈ వివాహం నందు నా మనస్సు లగ్నమై ఉన్నది. అందువల్లనే ఇది ఏ విధంగానూ అధర్మం కాదు. గౌతమ గోత్రీకుడైనటువంటి ఒక ఋషికన్య, గౌతమ గోత్రీయుడైనటువంటి ఆయన ఋషి యొక్క కుమార్తె జటిల ధర్మాత్ముల్లో శ్రేష్టమైనటువంటిది. ఆమె 7 ఋషిపుత్రుల్ని వివాహం చేసుకుంది. ఈ విషయం పురాణాల్లో నేను చదివాను. అలాగే పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి 10 మంది ప్రచేతసులు అనేటువంటి ఋషుల్ని, ఒకే పేరు కలిగినటువంటి సోదరుల్ని, వార్షి అనేటువంటి ఒక కన్య, ఒక ఋషికన్య వివాహం ఆడినట్టు కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు మహాత్మా, గురుజనుల యొక్క ఆజ్ఞా పాలన అనేటువంటిది ధర్మసమ్మతమని శాస్త్రాల్లో చెప్పబడింది. సమస్త గురువుల్లో కూడా తల్లి ప్రథమ స్థానంలో ఉంటుంది. మరి మా తల్లి కూడా మాకు ఇదే మాట చెప్పింది, మీరు యథాప్రకారం భిక్షలాగే ఈమెను కూడా పొందండి అని మా తల్లి కుంతీదేవి చెప్పడం జరిగింది. అందువల్లనే మా 5 జరిగేటువంటి వివాహ సంబంధం పరమధర్మమని నేను భావిస్తూ ఉన్నాను అన్నాడు ధర్మరాజు. ఇక ఇప్పుడు కుంతీదేవి అంటున్నది, ధర్మాన్నే ఆచరించేటువంటి యుధిష్ఠిరుడు ఏమి చెప్పాడో అదే సరైనటువంటిది. నేను ద్రౌపదితో 5 సోదరుల వివాహానికి ఆదేశించాను. నాకు అబద్ధం అంటే భయం. నేను ఈ అమృత దోషం నుంచి తొలగిపోయేటువంటి మార్గం ఏదో మీరే చెప్పాలి అని వ్యాస మహర్షిని అడిగింది కుంతీదేవి. ఇప్పుడు వ్యాసుడు అంటున్నాడు, అమ్మా, నేను అమృత దోషం నుంచి నిన్ను రక్షించడం కోసమే ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పబోతా ఉన్నాను. పాండవుల విషయంలో ఇది సనాతనమైనటువంటి ధర్మం అని కుంతీదేవితో చెప్పి ద్రౌపది మహారాజుతో అంటున్నాడు వ్యాసుడు, ఓ పాంచాల రాజా, ఈ వివాహ విషయంలో ఒక అత్యంత రహస్యం ఉంది. ఇది దేవరహస్యం, ఎవరికీ తెలియనటువంటి విషయం. అది అందరిలో చెప్పకూడదు కూడా. నీవు స్వయంగా ఏకాంతంలో నా ద్వారా విను. ఏ కారణం చేత, ఏ విధంగా ఇది సనాతనమైనటువంటి ధర్మం అని చెప్పబడిందో, అలాగే కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ఏ విధంగా దీన్ని ధర్మము, ఇది ధర్మానుకూలమైనటువంటిదే అని ప్రతిపాదిస్తున్నాడు విచారించినట్లయితే నిస్సందేహంగా ఇది ధర్మసమ్మతమేనని రూఢవుతా ఉంది అని చెప్పి వ్యాస భగవానుడు తన ఆసనం మీద నుంచి లేచి మహారాజు ద్రుపదుడి యొక్క చేయి పట్టుకొని ఆంతరిక మందిరం, రాజభవనం లోపల ఉన్నటువంటి ఏకాంత మందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. 5 పాండవులు, కుంతీదేవి, దృష్టజ్యుమ్నుడు కూర్చున్న చోటనే కూర్చున్నారు. ఆ వ్యాస మహర్షి, ద్రుపద మహారాజు వాళ్ళ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ లోపల అనేక మంది పురుషులతో ఒక స్త్రీకి వివాహం ధర్మసమ్మతమని ఎలా చెప్పబడుతుందో వ్యాస మహర్షి ద్రుపద మహారాజుకి ఆ పూర్వ గాథని వినిపిస్తూ ఉన్నాడు. ఇది అత్యంత రహస్యమైనటువంటి
ద్రౌపది పాండవుల యొక్క పూర్వజన్మ గాథకి సంబంధించినటువంటి విషయం. దీన్ని వ్యాస మహర్షి ద్రుపద మహారాజుకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఓ పాంచాల నరేంద్ర, పూర్వకాలం నాటి మాట, నైమిషారణ్యం క్షేత్రంలో అద్భుతమైనటువంటి యజ్ఞం ఒకటి జరుగుతూ ఉంది. ఆ యజ్ఞకర్త ఎవరంటే సూర్యపుత్రుడైనటువంటి యమధర్మరాజు. యమధర్మరాజు యజ్ఞదీక్షలో ఉన్నందువల్ల మానవ లోకంలో ప్రజల యొక్క మృత్యుకర్మను నిలిపేశాడు. అంటే ప్రజలు ఎవరు కూడా చనిపోవటం లేదు. వాళ్ళ యొక్క ఆయుష్ తీరిపోయినా సరే వాళ్ళు అలాగే జీవిస్తూ ఉన్నారు. మృత్యుకాలం దాటిపోయినప్పటికీ కూడా ప్రజలు మరణం లేకుండా అమరులై రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉన్నారు. అప్పుడు చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, సాధ్యగణాలు, రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, ఇంకా మిగిలినటువంటి దేవతలంతా కూడా అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి సత్యలోకానికి వెళ్ళారు. అలా వెళ్ళి బ్రహ్మతో అంటున్నారు, ఓ బ్రహ్మదేవ, మనుష్యుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. వాళ్ళకి మరణం అనేది లేకుండా ఉంది. అందువల్ల మాకు భయం కలుగుతూ ఉంది. ఆ భయంతో మేమందరం కూడా వ్యాకులం చెంది మీ దగ్గరికి తరుణోపాయం కోసం వచ్చాం, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా మనుషుల వల్ల మీకెందుకు భయం? వాళ్ళ వల్ల భయపడాల్సినటువంటి అవసరం మీకేం లేదే. మీరు అమరులైనటువంటి వాళ్ళు, మానవులంటే మరణ భయం కలిగినటువంటి వారు. అటువంటి స్థితిలో మీరు వాళ్ళకి భయపడాల్సినటువంటి పనేమిటి అన్నాడు బ్రహ్మదేవుడు. దానికి దేవతలు అంటున్నారు, మరణశీలురైనటువంటి మానవులు ఇప్పుడు అమరులైపోతూ ఉన్నారు. అందువల్ల మాకు వారికి తేడా లేకుండా పోతుంది. అందుకే భయపడుతున్నాం. మా ప్రత్యేకత ఏమీ లేకుండా పోతే ఎలాగా అన్నారు. అప్పుడు బ్రహ్మ అంటున్నాడు, సూర్యపుత్రుడైనటువంటి యమధర్మరాజు యజ్ఞకార్యంలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి మానవులంతా అమరులు అవుతున్నారు. ఆయన యజ్ఞకార్యం ఎప్పుడైతే పూర్తయిపోయిందో ఆయన తిరిగి మళ్ళీ తన స్వస్థానానికి వస్తాడు. అప్పుడు మళ్ళీ ఈ మృత్యు ప్రారంభమవుతుంది. కనుక దీంట్లో మీరు చింతించాల్సినటువంటిది ఏమీ లేదు అని చెప్పి వాళ్ళని పంపించాడు. అలా వచ్చినటువంటి వాళ్ళు దేవతలంతా కూడా ఆ యజ్ఞం జరిగేటువంటి ప్రదేశానికి వచ్చారు, ఆ నైమిషారణ్యం దగ్గరికి. అలా వచ్చినటువంటి దేవతలంతా కూడా ఒక రోజున పవిత్రమైనటువంటి గంగలో స్నానం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా గంగానదికి వెళ్ళారు. ఆ గంగానదికి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చున్నారు. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణాన్ని దర్శిస్తూ అలా కూర్చున్నారు. అలా కూర్చొని అక్కడ దేవేంద్రుడు ఒక్కసారి ఆ ప్రవహిస్తున్నటువంటి గంగలోకి చూచాడు. చూస్తే అందులో సువర్ణమయమైనటువంటి ఒక కమలం అలా వస్తూ ఉంది, ఆ గంగలో ప్రవహిస్తూ ఉంది. ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎంతో అందంగాను, ఎంతో ఆకర్షణీయంగాను, ఎంతో ఆశ్చర్యకరంగాను ఉన్నటువంటి ఆ కమలాన్ని చూసి, ఈ కమలం ఎందుకు ఇలా వస్తున్నది ఈ నదిలో అని ఆయన సందేహం పడి, ఎలాగైనా సరే దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకొని ఆ కమలం వస్తున్నటువంటి వైపుగా గంగ ఒడ్డున అలా ఎదురు వెళ్ళి ఆ గంగ ఎక్కడైతే పుట్టిందో ఆ గంగోత్తరి అంటే గంగోత్రి, ఆ గంగోత్తరి అనేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అదేంటంటే, అక్కడ ఒక స్త్రీ గంగలో నీటి కోసం అని వచ్చి ఆ గంగా నదిలో దిగి అక్కడ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళ నుంచి కన్నీటి బొట్లు రాలుతూ ఉన్నాయి. ఒక్కొక్క బొట్టు ఆ గంగలో రాలి అది ఒక సువర్ణమయమైనటువంటి పుష్పంగా మారుతూ అది ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రకారంగా వరుసన ఆమె కంటి నుంచి రాలినటువంటి ఆ కన్నీటి బొట్లన్నీ కూడా పుష్పాలైపోతూ ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు. ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎవరి స్త్రీ అని చెప్పి ఆమెను అడిగాడు. అమ్మా, ఎవరివి నువ్వు? సుందరమైనటువంటి తరుణ వయస్కురాలైనటువంటి నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వు ఎవరివి అని ఆ దేవేంద్రుడు ప్రశ్నించాడు. దానికి ఆ యువతి చెప్తా ఉంది, ఓ దేవేంద్ర, నేను ఒక భాగ్యహీనురాలైనటువంటి అబలని. నేను ఎవరిని, నేను ఎందుకు ఏడుస్తున్నాను అనేటువంటి విషయం నీకు కనుక తెలియాలి అని అంటే నీవు నాతో పాటుగా రా. నేను ముందు వెళుతుంటాను, నువ్వు నా వెనకరా.
నేనెవరో, నేను ఎందుకు ఏడుస్తున్నానో అక్కడ నువ్వే స్వయంగా చూడవచ్చు అని అన్నాడు. ఇలా అని ఆ యువతి ఆ నదిలో నుంచి బయటకు వచ్చి అలా వెళుతూ ఉంది. ముందు ఆ వెనకనే దేవేంద్రుడు కూడా వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళిన తర్వాత ఆ హిమవత్పర్వత శ్రేణిలో ఒక పర్వత శిఖరం మీద ఒక అందమైనటువంటి తరుణ వయస్కుడైనటువంటి ఓ సుందరమైనటువంటి యువకుడు సిద్ధాసనంలో కూర్చున్నాడు. తన పక్కన ఉన్నటువంటి యువతితో క్రీడా వినోదం చేస్తూ ఉన్నాడు. అది చూచాడు దేవేంద్రుడు. వారు సంపూర్ణంగా క్రీడలో బాగా మునిగిపోయారు, ఆటలో మునిగిపోయి ఈ ప్రపంచాన్నే మర్చిపోయి అక్కడికి ఎవరు వచ్చింది కూడా వాళ్ళు చూడటల్లా. ఆ సమయంలో అలా క్రీడా విషయంలో తన్మయమైపోయినటువంటి వాళ్ళని చూచి దేవేంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ముల్లోకాలకి అధిపతి అయినటువంటి దేవేంద్రుడిని నేను వస్తే ఇలా ఆడుకుంటా కూర్చుంటారా వీళ్ళు అని ఆయన కాస్త కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఆ తీవ్రమైనటువంటి క్రోధంతో అంటున్నాడు, అయ్యా మహానుభావ, ఈ జగత్తంతా నా అధీనంలో ఉంది, నా అధికారంలో ఉంది. ఈ జగత్తుకి నేను ఈశ్వరుణ్ణి, ముల్లోకాలు కూడా నా అధీనంలోనే ఉన్నాయి. అటువంటి నన్ను ఇంత నిర్లక్ష్యం చేస్తూ వ్యవహరిస్తున్నావే, ఎవరు నీవు అన్నాడు దేవేంద్రుడు. ఇంద్రుడి యొక్క కోపాన్ని చూచి ఆ పురుషుడు చిరునవ్వు నవ్వి మెల్లిగా కన్నులు తెరిచి ఆ ఇంద్రుడి వైపు చూచాడు. అతడి దృష్టి ఎప్పుడైతే పడ్డదో దేవేంద్రుడి శరీరం కాస్త స్తంభించిపోయింది, కొయ్యలాగా నిలబడిపోయాడు. అలా నిలబడేటప్పటికి ఆ మహాపురుషుడు తన యొక్క క్రీడను కాస్త ముగించేసి ఈ ఏడుస్తున్నటువంటి యువతితో అన్నాడు, ఈ దేవేంద్రుడిని నేను ఉన్న చోటికి తీసుకొని రా. దీంతో అతనిలో ఉన్నటువంటి ఈ అహంకారం, ఈ దురభిమానం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నాడు. ఆ యువతి అలాగేనని చెప్పి ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంది. ఈ యువతి ఎప్పుడైతే చెయ్యి పట్టుకుందో దేవేంద్రుడు బలహీనుడైపోయి అక్కడ పడిపోయాడు. ఆ చేయి స్పర్శ తగలటంతో ఇంద్రుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా శిథిలమైపోయి పట్టుదప్పిపోయి కింద పడిపోయాడు. అప్పుడు ఆ మహాపురుషుడు పరమశివుడు దేవేంద్రుడితో అంటున్నాడు, ఓ దేవేంద్ర, ఎప్పుడు కూడా ఇలాంటి అహంకారం మాటలు మాట్లాడు. సర్వము నేనే, నా అధీనంలో ఉంది అనేటువంటి అహంకారం మాటలు మాట్లాడొద్దు. నీలో అనంతమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి. అందువల్ల నువ్వేం చేస్తావంటే, ఇక్కడ ఒక పర్వత గుహ ఉంది. ఆ గుహని ఒక పెద్ద బండరాయితో మూసివేయటం జరిగింది. నువ్వేం చేస్తావంటే, నువ్వు వెళ్ళి ఆ బండరాయిని కాస్త తొలగించేసి లోపలికి వెళ్ళి చూడు. అక్కడ సూర్య సమాన తేజస్సులో అయినటువంటి వాళ్ళు నీలాంటి ఇంద్రులు ఇంకా అక్కడ ఉన్నారు. అనగా దేవేంద్రుడు ఆ పర్వత గుహ ద్వారానికి అడ్డంగా ఉన్నటువంటి ఆ పెద్ద బండరాయిని తొలగించాడు. అందులో తనలాంటి వాళ్ళే అయినటువంటి ఇంద్రుల్ని చూచాడు, నలుగురిని. వాళ్ళని చూచి ఈ ఇంద్రుడు ఎంతో దుఃఖించి ఇలా అంటున్నాడు, ఇలా తనలో తాను అనుకుంటున్నాడు, నేను వీళ్ళలాంటి దుర్దశకి ఎప్పుడు లోను కాకూడదు అని అనుకొని అప్పుడు పర్వతంపై ఉన్నటువంటి ఆ మహాదేవుడు కళ్యాణం చేసి కోపంతో, ఓ ఇంద్ర, నీ మూర్ఖత్వంతో నన్ను అవమానపరిచావు, అందువల్ల నీవు ఈ గుహలో ప్రవేశించు అన్నాడు. పరమేశ్వరుడు అలా అనటంతో తనకి జరిగినటువంటి పరాభవానికి దుఃఖిస్తూ అంగాలన్నీ కూడా శిథిలమైపోగా ఇంద్రుని గర్వమంతా కూడా అణిగిపోయి ఆ పరమశివుడిని అనేక విధాలుగా ప్రార్థించాడు. ఓ జగద్రక్షక, నీవే సమస్త సృష్టిని ఉత్పత్తి చేసేటువంటి ఆది పురుషుడివి అని ప్రశంసించాడు. అప్పుడు పరమశివుడు, వీళ్ళంతా కూడా నీలాగనే ఇంద్రులు, ఇప్పుడు నీవు కూడా వీరితో పాటుగా ఈ గుహలో శయనించు. భవిష్యత్తులో మీరంతా కూడా మనుష్య యోనులను జన్మిస్తారు. ఆ జన్మలో మీరు అనేకమైనటువంటి దుస్సహ కార్యాలు చేస్తారు, బల వీర్య పరాక్రమాలను ప్రదర్శిస్తారు, దుష్ట శిక్షణ చేస్తారు. ఈ శుభకర్మల ద్వారా తిరిగి మీరు మీ ఇంద్రలోకాన్ని చేరుకొని మీరు సుఖభోగాలు అనుభవిస్తారు. నేను చెప్పిన విధంగా మీరు చేయాలి. అంతేకాకుండా అనేకమైనటువంటి ధర్మకార్యాలను నిర్వహించి మీరు కృతకృత్యులు అవుతారు అన్నాడు. ఆ మాటలు విని నలుగురు పూర్వ ఇంద్రులు కూడా పరమశివుడితో అంటున్నారు, భగవాన్, మేము మీ ఆజ్ఞ ప్రకారం దేవలోకంలో నుంచి మానవలోకానికి వెళ్తాం.
అక్కడ దుర్లభమైనటువంటి మోక్ష ప్రాప్తికై మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మోక్ష ప్రాప్తికి ప్రయత్నం చేయాలంటే మానవలోకమే సాధనకి మార్గం, అంతే తప్ప దేవలోకంలో మోక్షాన్ని పొందడానికి వీల్లేదు. కాబట్టి మేము అక్కడ జన్మిస్తాం. అయితే ధర్మదేవత, వాయుదేవత, ఇంద్రుడు ఇరువురు అశ్విని కుమారుల ద్వారా తల్లి గర్భంలో మేము ప్రవేశించాలి అని అనుకుంటున్నాం. అక్కడ దివ్యాస్త్రాలతోటి మానవ వీరులతో యుద్ధం చేసి తిరిగి ఇంద్రలోకానికి వస్తాం, మీరు చెప్పినట్టుగానే మేము చేస్తాం అన్నాం. ఇంతవరకు చెప్పినటువంటి కథని వ్యాసుడు చెప్పి ద్రౌపదుడితో అంటున్నాడు, ఓ మహారాజా, పూర్వ ఇంద్రుల మాట విని అప్పటి ఇంద్రుడు అంటే అక్కడ ఆ లోపల ఉన్నటువంటి నలుగురు ఇంద్రుల మాట విని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంద్రుడు, నేను నా వీర్యంతో నా అంశలో ఒక కుమారుణ్ణి దేవతా కార్యసిద్ధికై ప్రసాదిస్తాను. అతడు ఈ నలుగురితో పాటుగా 5వ వాడు అవుతాడు, అతన్ని స్వయంగా నేనే ప్రసాదిస్తాను అన్నాడు. ఆ నలుగురు ఇంద్రులు ఎవరంటే విశ్వభుక్కు, భూతదామ, శిబి, శాంతి అనేటువంటి వాళ్ళు ఆ నలుగురు ఇంద్రులు. ఈ కథను వింటున్నటువంటి వాళ్ళకి ఏమిటి ఇంద్రులు ఏమిటి, ఇంతమంది ఇంద్రులు ఏమిటి, ఇంద్రుడు ఒకటి కాదా అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఇప్పుడు 27 మహాయుగాలు అయిపోయి 28వ మహాయుగం జరుగుతుంది. అందువల్ల ఏమిటంటే ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి, ఇంద్ర పదవి. ఆ పదవిలోకి 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు అక్కడికి వస్తాడు. అందుకని ఆయన్ని శతకర్తుడు అంటారు, ఇంద్రుడిని శతకర్తుడు అంటారు. శతకర్తుడు అంటే 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు. అందుకని వాళ్ళంతా కూడా పూర్వ ఇంద్రులు. ఆ విశ్వభుక్కు, భూతదామ, శిబి, శాంతి అనేటువంటి వాళ్ళు పూర్వ ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడు ఇప్పుడు ఇక్కడ ఈ యువతితోటి వచ్చినటువంటి వాడు ఇప్పటి ఇంద్రుడు అన్నమాట. ఇలా పంచేంద్రుల యొక్క జన్మ జరుగుతుంది అన్నాడు వ్యాసుడు. ఆ తర్వాత పరమశివుడు వారి యొక్క అభీష్టాలు సిద్ధించగలమని వరమిచ్చి వాళ్ళ యొక్క సాధు స్వభావం కారణంగా వాళ్ళకి భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువుతో కలిసి జీవించి స్వర్గలోక లక్ష్మి అయినటువంటి లోకోత్తర సౌందర్య రాశి అయినటువంటి ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆమె మనుష్యలోకంలో వాళ్ళకి భార్య కాగలుగుతుంది అని ఆశీర్వదించాడు. అంటే ఏ యువత అయితే ఇప్పుడు ఆ ఇంద్రుడిని తీసుకొని వచ్చిందో గంగానది నుంచి, అదిగో ఆమె స్వర్గలక్ష్మి. ఆ స్వర్గలక్ష్మే ఈ 5గురికి కూడా భార్య అవుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అక్కడ మాట ఇచ్చాడు. అంతటా 5గురు ఇంద్రులతో పాటుగా పరమశివుడు నారాయణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. నారాయణుడు వాళ్ళని అలాగే దీవించాడు. వాళ్ళే భూమి పైన జన్మించారు. ఆ సమయంలో విష్ణువు తన యొక్క శిరస్సు నుంచి 2 వెంట్రుకలు, ఒకటి తెల్ల వెంట్రుక, ఒకటి నల్ల వెంట్రుక, ఆ రెండింటిని పెరికాడు. ఆ తెల్ల వెంట్రుకేమో బలరాముడు అయ్యాడు, ఆ నల్ల వెంట్రుకేమో శ్రీకృష్ణుడు అయ్యాడు. బలరాముడేమో రోహిణి గర్భం నుంచి, శ్రీకృష్ణుడేమో దేవకి గర్భం నుంచి అలా జన్మించడం జరిగింది అని ఈ విషయం మొత్తాన్ని కూడా వ్యాసుడు తెలియజేశాడు. హిమాలయ గుహ అంతర్భాగాన బందీలుగా ఉన్నటువంటి ఆ 4 పూర్వ ఇంద్రులే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవుడు. సాక్షాత్తు ఇంద్రుని అంశతో జన్మించినటువంటి వాడే ఈ సవ్యసాచి అర్జునుడు. కనుక ఓ ద్రౌపద మహారాజా, ఈ ప్రకారంగా పూర్వ ఇంద్రులే ఇలా పాండవులుగా జన్మించారు. ఈ దివ్య రూప సౌందర్యవతి ద్రౌపదియే ఆ స్వర్గలక్ష్మి. ముందే వీళ్ళకి భార్యగా నిశ్చయమైంది. రాజా, దేవతల యొక్క అభీష్టము సహకారము లేకపోయినట్లయితే నీ యజ్ఞకర్మ ద్వారా వేదీ మధ్యం నుంచి ఇటువంటి దివ్యమైనటువంటి కన్య, ఇటువంటి అపురూపమైనటువంటి సౌందర్యంతో, క్రోశ పర్యంత వ్యాప్త శరీర సౌగంధ్యంతో జన్మించడం సాధ్యమవుతుందా? కాబట్టి ఇదిగో ఇది వాళ్ళ పూర్వగాథ అని తెలియజేసి, ఓ రాజా, నేను నీకు ప్రసన్నుడనై ఒక అద్భుతమైనటువంటి దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. ఎందుకంటే నేను చెప్పినటువంటి విషయం మొత్తం కూడా మానవులు నమ్మాలి అంటే కష్టంగా ఉంటుంది. అందుకని నేను నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తాను. దీంతో నువ్వు పాండవుల యొక్క, నీ కుమార్తె అయినటువంటి ద్రౌపది యొక్క పూర్వ జన్మల్ని నీవే దర్శించవచ్చు అని చెప్పి వ్యాసుడు తన యొక్క తపశక్తి ప్రభావంతో ద్రౌపదికి దివ్య దృష్టిని ప్రసాదించాడు.
దాంతో ద్రౌపదుడు పాండవుల యొక్క దివ్య దేహాన్ని దర్శిస్తూ ఉన్నాడు. వారు దివ్యమైనటువంటి శరీరాలతో, తల మీద కిరీటాలతో, మెడలో అందమైనటువంటి సువర్ణమాలలతో, ఇంద్ర తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. అగ్ని సూర్య సమాన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి అలంకారాలతో, ఆభూషణాలతో, మనోహరమైనటువంటి రూపంతో, విశాలమైనటువంటి వక్షస్థలంతో ఆజానుబాహులై దర్శనమిస్తూ ఉన్నారు ద్రౌపదుడికి. నలుగురు పాండవుల పూర్వకాల ఇంద్రుల యొక్క రూపాలతో పాటుగా ఇంద్రకుమారుడు అర్జునుడి యొక్క ఇంద్ర రూపాన్ని కూడా చూచి ద్రౌపదుడు అత్యంత ప్రసన్నుడై ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అంతేకాదు తన కుమార్తె యొక్క సర్వశ్రేష్ఠ సుందరి రూపవతి, చంద్రుని వంటి మోము, అగ్ని వంటి ప్రకాశము గల దివ్య నారీ రూపాన్ని కూడా చూచాడు ద్రౌపద మహారాజు. అలా చూచి ద్రౌపది యొక్క రూపం, ఆమె యొక్క తేజస్సు, ఆమె యొక్క యశస్సుని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆమెను పాండవ పత్నిగా చేయటమే యోగ్యమని భావించాడు. ఇప్పుడు ఎంతో ఆనందంతో ఉన్నాడు ద్రౌపద మహారాజు. ఈ ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ద్రౌపదుడు వెంటనే లేచి వ్యాస మహర్షి యొక్క పాదాలు పట్టుకొని, మహర్షి, మీలో ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి ఉండటంలో ఆశ్చర్యం లేదు అన్నాడు. వ్యాసుడు ప్రసన్నుడై ద్రౌపదుడితో, ఓ రాజా, నీ కుమార్తె యొక్క పూర్వజన్మ కథ కూడా ఒకటి నీవు వినాలి. అది ఏమిటో, ఆ కథ ఏమిటో కూడా నేను చెప్పబోతున్నాను, విను. ఒక తపోవనంలో మహాత్ముడైనటువంటి ఋషి ఒక ఆయన ఉన్నాడు. ఆ ఋషికి రూపవతి, గుణవతి అయినటువంటి ఒక కుమార్తె. ఆ ఋషి కన్య ప్రారంధవశాత్తు చాలా కాలం వరకు వివాహం కాలేదు. అలా వివాహం కాలేదు కనుక పతిని కోరి ఆమె పరమేశ్వరుడిని తపస్సు చేసింది. ఆమె తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మునికన్య, నాకు రూపగుణ యవ్వన సౌందర్యాలతో కూడుకున్నటువంటి పతిని ఇవ్వమని చెప్పి పతిందేహి 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 అని అనేక సార్లు కోరింది. అప్పుడు శంకరుడు అన్నాడు, నువ్వు 5 సార్లు పతిని కోరావు కాబట్టి నీకు 5గురు పతులు అవుతారు అని. అప్పుడు ఆ ఋషికన్య అంది, నేను ఒక్క పతిని కోరే తపస్సు చేశాను తప్ప 5గురు పతులను కోరిగా తపస్సు చేసింది. కానీ మీరు ఇలా నాకు 5గురు పతులు అవుతారని చెప్తున్నారు, ఇది ఎట్లా ధర్మం అవుతుంది అని అడిగింది. అలా అడిగినప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, నీవు పతిందేహి పతిందేహి అని 5 సార్లు అన్నావు, అందుకని నీకు 5గురు పతులు అవుతారని అన్నాను. అయితే నీకు ఇందులో ధర్మలోపం కలగకుండా ఈ జన్మలో కాదు, నీకు మరు జన్మలో ఆ 5గురు పతులు అవుతారు. రాజపుత్రులైనటువంటి వాళ్ళు 5గురు నీకు పతులు అవుతారు. అక్కడ నీ పాతివ్రత్య ధర్మానికి ఏ రకమైనటువంటి లోపం లేకుండా నీకు అనుదిన కన్యాత్వం వరంగా ప్రసాదిస్తూ ఉన్నాను. అంటే ప్రతిరోజు కూడా ఆమె కన్యాత్వం వస్తుంది. ప్రత్యేక ప్రతిసాంగత్యం తర్వాత కన్యాత్వం వస్తుంది. ఆ ప్రకారంగా అనుదిన కన్యాత్వం నీకు వరంగా ప్రసాదిస్తున్నాను అని పరమేశ్వరుడు చెప్పడంతో ఆ ఋషికన్య ఆ జన్మను సాధించిన తర్వాత మళ్ళీ మరుజన్మలో ఇలా నీ కుమార్తెగా నువ్వు యజ్ఞం చేసినప్పుడు ఈ వేది మధ్యంలో నుంచి జన్మించింది. ఈ విధంగా ముందే పంచపతులకి పత్నిగా ఈమె నిర్ణయం అయిపోయింది. ఇది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ, ఇది దేవతా రహస్యం. కాబట్టి ఓ ద్రౌపద మహారాజా, ఇదిగో ఈమె స్వర్గలక్ష్మి, ఈ 5గురు కూడా పాండవులు. ఈమె ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా జన్మించింది. తన యొక్క కర్మల ద్వారా 5గురు పురుషులకు పత్నిగా నిశ్చయించబడి ఉంది. బ్రహ్మదేవుడే ఇలా పాండవ పత్నిగా నిర్ణయించాడు. ఇదంతా విని చూసిన తర్వాత నువ్వు ఏం చేయాలో, నువ్వు ఏమి నిర్ణయిస్తావో అలాగే చెయ్యి, నీ ఇష్టం అన్నాడు వ్యాస మహర్షి. మరి వ్యాస మహర్షి మాటలు విని ద్రౌపద మహారాజు తన అభిప్రాయం ఏమని చెబుతున్నాడో, తర్వాత ఏం జరిగిందో మనం రేపు తెలుసుకుందాం.